నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు పండితులుగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా యాక్యురేట్గా, అంటే మీరు ఇది కనుక ఇట్లా చేసుకోండి చేంజెస్ అని అంటే చిన్న చిన్న చేంజెస్ చెప్తారు సార్. మీరు అంత మెరాకిల్స్ ఎలా చేస్తాయి అనిపిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి మాట, ఊరికే అలాగా నోటి మాట కాదు ఇది. మా ఇంటికి వచ్చి మీరు చేసిన మా ఇంటికి వచ్చి మీరు కరెక్ట్ చేసిన తర్వాత ఏమేమి చేయాలో అవి చేసుకున్న తర్వాత బోల్డ్ అన్ని మార్పులు చూసాం. అయితే ఈ అనుభవంతో ఎన్నేళ్ల నుంచి సార్ వాస్తుని ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్? 25 years నుంచి. అమేజింగ్ సార్. అయితే ఈ ఎక్స్పీరియన్స్తో చెప్పండి సార్. ఇవాళ రేపు రకరకాల నానోళ్ళు, రకరకాల పోకళ్ళు వస్తూ ఉంటాయి. అందులో ఏంటంటే ఈశాన్యంలో దేవతా మందిరం ఉండకూడదు, అసలైతే ఈశాన్యం బరువు ఉండకూడదు కదా, అందుకని దేవతల్ని కూడా పెట్టద్దు అని చెప్పి ఒక స్ట్రాటజీ ఒకటి స్క్రీన్ మీదకి వస్తుంది సార్. ఇది నాలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, పండితులే చెప్పాలి. మీరు చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆన్ ఇట్? ఇది నిజమా? చాలా మంచి ప్రశ్న వేశారండి. నేను కూడా ఈ మధ్య చూస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, పండితుడు చెప్పింది ఎలా చెప్పాలి, శాస్త్రంలో ఉన్నది చెప్పాలి. శాస్త్రంలో లేని సొంత కవిత్వాలు, సొంత ఇది అక్కడ సొంత పైత్యాలు వద్దకూడదు. శాస్త్రంలో ఏముంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే శాస్త్రం ప్రమాణం. ఈయన ఏంటంటే జస్ట్ దాన్ని చెప్తున్నాడు. దీనికి ప్రామాణికత ఉంది. ఈశాన్యంలో దేవతా గృహం ఉండాలా వద్దా అనే దానికి ప్రామాణికత మనకి ఇది పుస్తకం తెచ్చాను చూడండి, విశ్వకర్మ ప్రకాశిక. సంస్కృత్ లో ఉందా సార్? సంస్కృత్ చూడండి ఒకసారి. విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటిది వాస్తు గ్రంథం. మొత్తం సంస్కృతంలోనే, హిందీ తర్వాత ట్రాన్స్లేషన్ హిందీ ఉంటుంది. మీరు ఒకవేళ ఇవాళ రేపు మనం ఈ పుస్తకం చదవాలి అంటే మనం భయపడాల్సిన పని. ట్రాన్స్లేషన్స్ వచ్చాయిగా, సాంస్క్రిట్ తో తెలుగు లేదా ఇంగ్లీష్ అని కూడా వస్తుంది. ఇందులో 60వ పేజీ తీసుకోండి. మీరు 60వ పేజీ తీసుకుంటే కనుక ఇక్కడ 60, 61 ఈ పేజీల్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఏముంది, ఈశాన్య దేవతా గృహం ఉంది కదా. అంతే సార్, ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. అవును సార్. తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర, వాయువ్యము, ఈశాన్యము. ఈశాన్యం ఉంది చూసారా? అవును సార్. ఆగ్నేయము, దక్షిణం ఉంది కదా. అవును సార్. ఇందులో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏముంది అన్నది, ఇక్కడ పూజా మందిర్ అని ఉంది సార్. పూజా మందిర్ ఈశాన్యంలోనే ఇచ్చాడుగా. ఈశాన్యంలో ఇక్కడేమో ఈశాన్య దేవతా గృహం, ఇక్కడేమో ఈశాన్యంలో పూజా మందిరం. ఇది ప్రామాణికమైనటువంటి గ్రంథం, సంస్కృత గ్రంథం. ఇప్పుడు దీన్ని మనం పట్టుకొని ఉండాలా, దీన్ని నమ్మాలా, లేకపోతే ఎవరిపై ఇచ్చాను వాళ్ళు మనం నమ్మాలా? అంతే కదా, మనకి ఇదే కదా ప్రమాణం, అదే ప్రామాణికత, అంతే కదా. అయితే ఇందులో మూత పడిపోతుంది అంటారు. ఇది ఈశాన్యంలో దేవతా గృహం కడితే మూత అయిపోతుంది అంటారు. ఏమిటి మూత అయిపోవడం? అంటే అది మూత ఏర్పడుతుందని. ఎప్పుడు అవుతుందో చెప్తాను నేను మీకు. ఈశాన్యంలో దేవతా గృహం కట్టకపోయినా మూత అవుద్ది ఒక్కోసారి. ఎప్పుడు అవుద్ది అంటే ఈశాన్యంలో వెలుతురే లేకుండా చేస్తే మూత పడుతుంది. ఎందుకంటే మనకి వాస్తు శాస్త్రంలో ఈశాన్యం అనేటువంటిది వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం, మధ్యలో మనకి పొట్ట భాగం ఉంటుంది. అందుకే గర్భం ఓపెన్ గా ఉండాలి అంటూ ఉంటారు, అవునా? అక్కడ గనక అదేంటి, రిసీవింగ్ పవర్ అనమాట. అంటే వాస్తు పురుషుడికి మనం ఎలా అయితే చేస్తామో మన ఇంట్లో ఉండే వాళ్ళ దాని మీద దాని ప్రభావం ఉంటుంది. అంత మాత్రం చేత అక్కడ కట్టుకోకూడదు అని లేదు. శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. 100% ఉంది. ఈశాన్య దేవతా గృహం ఉంది, ఈశాన్యంలో పూజా మందిరం కట్టుకోవచ్చు అని ఉంది, అన్నీ ఉన్నాయి అందులో, అవునా? ఎప్పుడు మూత అనేది ఏర్పడుతుంది అంటే గృహం కట్టుకోవడం వల్ల మూత ఏర్పడదు. 2-3 తప్పులు చేస్తారు, వాటి వల్ల దోషం ఏర్పడుతుంది. ఒకటి, ఈశాన్యంలో పూజ గది కట్టిన తర్వాత అటువైపు కిటికీ ఏం పెట్టకుండా, వెంటిలేషన్ ఏం పెట్టకుండా ఉంటే తప్పు. మీరు అది పూజ గది కట్టుకోకపోయినా, వెంటిలేషన్ లేకపోయినా తప్పే. అయితే ఇందులో ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇది ఈ మూల ఈశాన్యం ఉండాలని రూల్ లేదు. టిల్ట్ అయితే ఇటు వచ్చేస్తుంది, లేకపోతే ఇటు వెళ్ళొచ్చు. అది ఎక్కడుందో చూసి అక్కడ వెళ్తూ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈశాన్యంలోనే ఎందుకు చెప్పారు పూజ గదిని, ఏమి ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు కదా అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అది. మీకు అక్కడ కుదరకపోతే తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయం వరకు పెట్టుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. లేదా ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు కూడా సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు మీకు కుదరకపోతే. మరి ఈశాన్యంలో ఎందుకు చెప్పారు? ఇది మనకు కావాలి. మనం ఎందుకు పూజ చేస్తాం? మనకంటూ ఒక సంకల్పం, అంటే మోక్షం కోసం కొంతమంది చేస్తే, కామ్యం అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగం రావాలనో, వివాహం అవ్వాలనో, సంతానం కలగాలనో, రోగగ్రస్తం నుంచి బయటపడాలనో రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మనుషులు కదా.
ఇప్పుడు నువ్వు సంకల్పం చేసుకుంటే నెరవేరుతుందా, ఈశ్వర సంకల్పంగా మారితే నెరవేరుతుందా? ఈశ్వర సంకల్పంగా మారితేనే నెరవేరు. మారేది ఎలాగా అంటే ఇక్కడ సింపుల్. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పదాలు అంటే మనకి బ్రహ్మస్థానంలో బ్రహ్మ, మిగతా 45 మంది దేవతాసులు ఉంటారు మొత్తం ఇంటికి. మీరు ఇంత స్థలం 100 గజాల స్థలం తీసుకున్న 100 గజాల్లో ఉంటారు, 1000 గజాలు తీసుకున్న 1000 గజాల్లో ఉంటారు. 1 ఎకరంలో మీరు కట్టిన 1 ఎకరంలో ఆ 45 మంది దేవతాసులు కనెక్ట్ అయి ఉంటారు. ప్లేస్మెంట్స్ అలా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన బాడీ ఉంది, మన బాడీలో మనం ఉన్నాం, దాంతోపాటు మనలో ప్రతి సెల్ ఉంటుంది చూసారు, ప్రతి సెల్లో మన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. పొట్టి వాళ్ళల్లో కూడా ఉంటుంది, పొడుగు వాళ్ళల్లో ఉంటుంది కదా. అలా ఈశాన్యానికి దితీసికి అనే పదాలు ఉంటాయి. దితీసికి పదాల పని ఏమిటి అంటే మన సంకల్పం, మనం ఏదైతే పూజ చేస్తామో ఆ సంకల్పాన్ని తీసుకొని అది ఈశ్వరుడికి చేరవేయడం వాటి పని. అప్పుడు మన సంకల్పం బలపడి మన సంకల్పం మనం చేసి దాన్ని నెరవేర్చుకోవడానికి. అందుకని ఈశాన్యంలో దేవతా గృహం పెట్టమన్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అసురుడికి ఒక్కొక్క పని ఉంటుంది. ఇప్పుడు మనకి దక్షిణ నైరుతిలో లెట్రిన్ బాత్రూమ్స్ పెట్టమంటారు. దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్వయాగ మందిరం అని. ఎందుకు? అక్కడ ఉండేటువంటివి అవి ఏమిటంటే మన మలమూత్రం సంబంధించినటువంటి వాటికి అవి పోర్ట్ఫోలియోస్ వహించాయి. ఆగ్నేయ పాకం వచ్చుతాయి అన్నారు, ఆగ్నేయంలో వంట వండుకోవాలి. ఆగ్నేయంలో కుదరలేదు, నైరుతిలో కూడా వండుకోవచ్చు, తప్పేం కాదు. నైరుతి ఉండొచ్చు, వాయువులో వండుకోవచ్చు, తప్పేం కాదు. సెకండ్ ఉన్నదైతే నైరుతి వంటగది అవుతుంది సార్. దక్షిణం నైరుతి ఎంట్రీ అనుకోండి. అప్పుడు దక్షిణంలో మనం నైరుతి, మన దక్షిణ ఆగ్నేయం ఎంట్రీ అనుకోండి. ఆగ్నేయం ఎంట్రీ అన్నప్పుడు ఏం చేస్తాం, అక్కడ మీకు అక్కడ పెట్టడం కుదరదు కాబట్టి నైరుతిలో పెట్టుకోవచ్చు, లేదా వాయువులో పెట్టుకోవచ్చు. అట్లా అయితే పెట్టాలి అని లేదు, సెకండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు మరి అటు సైడ్ ఎంట్రీ అయినప్పుడు మరి అక్కడ పక్కనే హాల్లో పెట్టుకోలేం కదా. హాల్లో ఎంటర్ అవ్వగానే మీరు వంటగది పెట్టుకోలేము. వాయువులో పెట్టచ్చు, పడమరలో పెట్టచ్చు, నైరుతిలో పెట్టచ్చు, ఆగ్నేయంలో పెట్టచ్చు. పర్టికులర్ గా ఈశాన్యం పాయింట్ లో నేను ఇందాక అడిగినట్టుగా దేవుణ్ణి పెడితే కూడా బరువుగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది సార్. దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే దేవతా మందిరం అన్నప్పుడు దాన్ని బరువుగా తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలో చెప్తా. ఒకటి వెంటిలేషన్ లేకపోవడము, రెండవది అక్కడ ఎత్తు కట్టి కడతారు, అలా కట్టకూడదు. అంటే మరి చెక్కతో చేసినవి వస్తున్నాయి సార్ ఇవాళ. అది వేరు, చెక్కతో మీరు రెడీమేడ్ చెక్కతో చేసుకునేవి అక్కడ పెట్టుకోవచ్చు. కానీ సిమెంట్తో మెట్లలా కట్టడం చేయకూడదు. వెలుతురు తగ్గించి ఉండకూడదు, అక్కడ ఓపెన్ అయి ఉండాలి. ఏదైనా ఒక వెంటిలేషన్, ఒక చిన్న వెంటిలేషన్ పెట్టుకొని అలాంటివి పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది పాపం కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటే అక్కడ అలా అంటున్నారు, ఇక్కడ ఇలా అంటున్నారు, అమ్మ లేదమ్మా అందులో ఉంది అని చెప్పి అసలు ఇలా కాదులే, ఒకసారి రోజు పుస్తకం తీసుకెళ్ళి చూపిస్తే కానీ అర్థం కాదు అని పని కట్టుకొని పుస్తకం కూడా తీసుకొచ్చి చెప్తున్నారు. సో వేరే వేరే ఆలోచనలు వద్దు అంటే మైండ్ ని పాడు చేసేస్తున్నాయి సార్. ఇప్పుడు కొంతమందికి ఈశాన్యంలో ద్వారం ఉంటుందండి, ఎన్ఐట్లో పడింది, ద్వారం అక్కడే ఉంది, ఇంక వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఈశాన్య దిశ ఉంటుంది కదా ఎక్కడో దగ్గర, అక్కడ కనీసం మీ ఇంటి ఇష్టదైవం పటం పెట్టుకోవచ్చు గోడకి. ఈశాన్య జోన్ ఎక్కడొచ్చిందో చూసుకొని అక్కడ పటం పెట్టుకొని అక్కడ ఒక చిన్న గోడకి చిన్నగా ఇలా పెడతారు, ఒక దీపం వెలిగించడానికి, అగరబత్తి వెలిగించి అలా పెట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు, తప్పేం కాదు. మీకు పూజ గది ఇంకో దగ్గర వచ్చినా కూడా అక్కడ పెట్టుకోవచ్చు. అట్లా ఈశాన్యమే ఎంట్రీ వస్తే పూజ గది ఎక్కడ పెట్టుకోవాలి సార్? అంటే కంప్లీట్ గోడ ఉంటది కదా, ఈ పక్క గోడ ఉంటది కదా, అక్కడ పూజ గది పెట్టుకోలేము ఎంట్రీ వచ్చినప్పుడు, అర్థమైపోతుంది. అదే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటున్నా, ఇప్పుడు తూర్పు నుంచి ఈశాన్య నుంచి తూర్పు మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, తూర్పు ఆగ్నేయం, లేదా ఇటు ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ లాగా నార్త్ లో పెట్టచ్చు సార్. నార్త్ లో బరువు ఉండదు అంటారు మళ్ళీ. ఇప్పుడు మరి మీకు పూజ ముఖ్యం కదా, అందుకని అయితే మీకు బరువు అనేటువంటిది పూజ సంబంధించిన విషయంలో బరువు కింద చూడద్దు. అయితే నేను ఒక దగ్గర విన్నాను సార్, మరి మీరే క్లియర్ చేయాలి. నార్త్ లో పెట్టామని అనుకుందాము, మనమేమో నార్త్ సైడ్ తిరిగి మనం పూజ చేస్తున్నాం, మీలాగే ఈస్ట్ వైపు చూసి చేయాలి, నార్త్ వైపు చూసి చేయకూడదు. మనం నార్త్ వైపు చూడకూడదు. ఆలయంలో ఉండేటువంటివన్నీ వెస్ట్ లో ఉంటాయి, ఇంట్లో ఉండేదంతా తూర్పు వైపు ఉంటుంది పూజ. అంటే నార్త్ ఇలా ఉంది అని అంటే మనం ఇక్కడ కూర్చొని పూజ చేయాలి, అంతే. ఇట్లా సైడ్ కి ఇట్లా చేసుకోవాలి అంటే తూర్పుని చూస్తూ చేయడమే. మన ముఖం తూర్పు వైపు ఉండాలి. మరి దేవతలన్నీ దక్షిణాన్ని చూస్తాయి, పర్వాలేదా? పడమాన్ని చూస్తాయి, దక్షిణాన్ని ఎందుకు చూస్తాయి? నార్త్ వైపు పెట్టుకుంటే దక్షిణాన్ని వైపు పెట్టకూడదు, అందుకే తూర్పు గోడకు పెట్టాలి పటాలన్నీ. మనం తూర్పుని చూస్తూ పూజ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఏ వస్తువు కూడా ఇంకొక దశను చూడదండి, అక్కడ ఉండే ఎనర్జీని అది క్రియేట్ చేస్తుంది. అది కళ్ళు లేవా, కళ్ళు ముక్కులు వాసనలు ఏం చూడవు, రంగు రూపి రంగు రుచి వాసన చూడవు అవి.
రైట్ సార్, అద్భుతంగా వివరించారు సార్. ఖచ్చితంగా ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. చక్కటి మార్గం ఇది. వీడియో అనేది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.